హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అమ్ముడుపోయిన సంఘాలు, ఉద్యోగులను మోసం చేస్తున్న నాయకుల ఎజెండా ఇదేనా అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఉనికికి మరియు మనుగడకు ఒక పెద్ద ప్రశ్నార్థకంగానే మారిపోతుందని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు ఉద్యోగుల హక్కుల కోసం సింహస్వప్నంలాగా గర్జించిన ఈ యొక్క సంఘాలు నేడు ప్రభుత్వ కనుసన్నల్లో మెలుగుతున్నాయి అనేటటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సో, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన నాయకులు తెర వెనుక ప్రలోభాలకు లొంగిపోతున్నారేమోనన్న చేదు నిజం క్షేత్రస్థాయిలో చర్చనీయాంశంగా అయితే మారింది. ఉద్యోగుల ప్రధాన సమస్యలైనటువంటి పీఆర్సీ అమలులో జాప్యము, పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలు, సీపీఎస్ రద్దు వంటి అంశాలను గాలికొదిలేసి ప్రభుత్వం తీసుకునే ఏకపక్ష నిర్ణయాన్ని సంఘాల నాయకుల కళ్ళు మూసుకొని స్వాగతించడం తీవ్ర దుమారం రేపుతోంది. సో, ప్రభుత్వ పెద్దలతో జరిపే చర్చలు ఉద్యోగుల ప్రయోజనాల కోసం జరుగుతున్నాయా? లేక నాయకుల వ్యక్తిగత పదవుల ప్రయోజనాల కోసం జరుగుతున్నాయా? అని జెప్పేసి ప్రతి ప్రాథమిక సభ్యుడు ఇప్పుడు నిలదీస్తున్నాడు. గతంలో ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా సరే ప్రభుత్వ సంఘాలతో చర్చించేది. ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చ చేసేది. కానీ ఇప్పుడు ప్రతి పరిస్థితి భిన్నంగా ఉంది. సో, ప్రభుత్వమే స్వయంగా అన్ని నిర్ణయాలు తీసుకుంటూ సంఘాలను కేవలం నామమాత్రంగా వాడుకుంటోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక సంఘాలు ఎందుకు? చందాలు వసూలు చేసే నాయకులెందుకు? అని సామాన్య ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాయకుల పోరాటం ఉద్యోగుల సంక్షేమం కోసమా? లేక ప్రభుత్వం వేసే ఎంగిల్ మెతుకుల కోసమా అన్న విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. తన ప్రాథమిక హక్కుల రక్షణ కోసం నమ్ముకున్న నాయకులు ఇలా నట్టేట ముంచడం పట్ల సామాన్య ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం వ్యక్తిగత పదవుల కోసం, పైరవీల కోసం లక్షలాది మంది ఉద్యోగుల జీవితాలను పణంగా పెట్టవద్దని చెప్పి గట్టిగా హెచ్చరిస్తున్నారు. పోరాట పటిమను మరిచిపోయి కేవలం ప్రభుత్వానికి భజన చేసేలా సంఘాల తీరు ఉంటే మాత్రం భవిష్యత్తులో ఈ సంఘాల అవసరమే ఉండదు అన్నదే అక్షర సత్యం. ఒకవేళ నాయకత్వం తన పందాను మార్చుకోకపోతే ఉద్యోగులే స్వయంగా సంఘాలను బహిష్కరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. సో, మరి ఉద్యోగ సంఘ నాయకులు ప్రభుత్వ ప్రలోభాలకు లొంగిపోతున్నారనే విమర్శలు పెరగటము, పీఆర్సీ, డీఏ బకాయిలు వంటి ప్రధాన సమస్యల పరిష్కారంలో నాయకత్వం విఫలం కావడం, ప్రభుత్వం తీసుకునే ఏకపక్ష నిర్ణయాలను సైతం సంఘాలు గుడ్డిగా సమర్థించడం, నాయకుల వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్యోగుల హక్కులను తాకట్టు పెట్టడం, క్షేత్రస్థాయిలో సామాన్య ఉద్యోగులకు సంఘ నాయకుల మధ్య పెరుగుతున్న దూరం, సంఘాల మనుగడ ప్రశ్నార్థకంగా మారి సభ్యుల్లో విశ్వసనీయత కోల్పోవడం. సో, రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తమ బాధ్యతను మరిచి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేటటువంటి ఆవేదన ఉద్యోగుల్లో వ్యక్తమవుతుంది. సో, వ్యక్తిగత లాభాల కోసం ఉద్యోగుల సమస్యలను విస్మరించడం వల్ల సంఘాలపై నమ్మకం సన్నగిల్లుతోంది. నాయకులు తమ వైఖరిని మార్చుకోకపోతే భవిష్యత్తులో ఈ సంఘాల ఉనికికే ముప్పు వాటిల్లేటటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి స్పష్టమవుతోంది. సో, ఇకనైనా సంఘాలు మారి తన తీరు పట్ల అంటే వారి యొక్క విధి తక్షణ కర్తవ్యం పట్ల మనుగడ సాగించాలనైతే కోరుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.